హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసేసి ఏంటి అంటే ఒక డిఫరెంట్గా నేను చికెన్ గ్రేవీ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ గ్రేవీ బిర్యానీ అంటే మనం చికెన్ని ఉడకబెట్టేసేసి వాటర్ వేసేసి బిర్యానీ వండడం కాదు. మనం బిర్యానీ సపరేట్గా వండుకుంటాము, చికెన్ కర్రీ కూడా సపరేట్గా వండుకొని మనం పైన బిర్యానీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ చికెన్ గ్రేవీని మనం పైన వేసుకుంటాం అనమాట. మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా అలాగే సర్వ్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉండిద్ది. ఎప్పుడైనా డిఫరెంట్గా మీరు పార్టీస్ కానీ లేకపోతే పిల్లల బర్త్డేస్కి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక డిఫరెంట్ స్టైల్లో మీరు చేసినట్టుగా మీరు బాగుండిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడైతే మనం 30 kg చికెన్ అయితే తీసేసుకున్నాం, శుభ్రంగా కడిగేసేసుకున్నాము. ఇప్పుడైతే చికెన్ని మంచిగా మ్యారినేషన్ చేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. మేము తినే కారాన్ని బట్టి వేసుకుంటున్నాము. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నని ముక్కల్లాగా, ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా చిలికలా చేసి వేసుకుంటున్నాను. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఒక 50 గ్రామ్స్ పెరుగు వేసుకుంటున్నాను. కరేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా 2 కలిపి వేసేసుకుంటున్నాను. ఎప్పుడూ చేసే బిర్యానీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. 1/2 లెమన్ చెక్క కూడా పిండేసుకుంటున్నాను. చికెన్ గ్రేవీ వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడైతే మొత్తం చక్కగా మ్యారినేషన్ చేసేసుకున్నాం. మొత్తం ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకుందాం. బాండీ వేడెక్కిపోయింది. ఇప్పుడైతే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం అంటే కొంచెం లైట్గా వేడెక్కితే చాలు, మరీ వేడెక్కాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే పండిన టమాటాలు ఒక 4 ఈ టైప్లో కట్ చేసేసుకున్నాను. ఈ టమాటాలని ఇందులో వేసేసుకుందాం. ఈ 4 టమాటాలు ఇలా బద్దల్లా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మగ్గినాయి చాలు. ఇప్పుడైతే టమాటాలు మగ్గినవి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది ఎలాగో మనం పేస్ట్ పట్టుకోవాలి కాబట్టి కంప్లీట్గా మగ్గాల్సిన అవసరం లేదు. పైన కొంచెం మగ్గితే చాలు, మనకి కొంచెం సాఫ్ట్గా అయితే చాలు. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్నాయి. మొన్న మైకేల్ పుట్టినరోజుకి చేసాం కదా, అవి మిగిలిపోతే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇది పేస్ట్ చేసేసుకుంటున్నాను. అలా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, టమాటాలో ఉన్న వాటర్తోనే మనకి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మెత్తని పేస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే మనం టమాటాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడైతే మనం బటర్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. బటరు మెల్ట్ అయిపోయింది.
మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ చికెను కంప్లీట్గా మనకి ఒక 2 మినిట్స్ అయితే ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చింది. ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిద్ది. ఈ లోపల మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో కొంచెం వాటర్ తొలిపి వేసుకుంటున్నాను. ఆ మసాలాలు అనేవి అందుట్లో లాస్ట్లో ఉండిపోయినాయి కదా, అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తొలిపి వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని ఈ చికెన్ అయితే ఉడికించుకుందాము. ఆల్రెడీ వాటర్ రావడం స్టార్ట్ అయింది. మూత పెడితే కంప్లీట్గా వాటర్ అనేది వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకొని టైం వేస్ట్ అవ్వకుండా మనం ఇంకొక పొయ్యి మీద దబరా పెట్టేసేసుకుందాం రైస్ ప్రిపేర్ చేసుకోవటానికి. ఇప్పుడైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. మనం బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదండి, ఇంగ్రీడియంట్స్ లవంగాలు, చెక్క, ఇలాచి, స్టార్ అనాస్, పూజ, జాపత్రి ఇవన్నీ వేసేసుకుంటున్నాను. షాజీరా, అలాగే ఒక ఆనియన్ వేసుకుంటున్నాను సన్నగా ముక్కల్లా కట్ చేసుకుని. పచ్చిమిర్చి, పలావాకు. బేబీ బ్రేక్ తీసుకుంది, కొంచెం హెడేక్ ఉందని. మరి అలాగే దీన్ని కంటిన్యూ చేసేద్దాం. మసాలా అయితే బాగా ఏగిపోయింది. అలాగే పుదీనా కూడా చక్కగా వేసేసుకుందాం. ఆకుకూర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1 మినిట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇక అడుగు పడతాం అయితే స్టార్ట్ అవుతుంది. అసలైన టాస్క్ ఇప్పుడే. చక్కగా ఆకుకూర ఊరిని మగ్గిపోయంగానే ఇక మనం ఎసరు పోసేసుకుందాం. ఫ్రెండ్స్, పుదీనా కొత్తిమీర చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం చక్కగా ఎసరు పోసేసుకుందాం. 4 గ్లాసులు తీసుకుందంట బేబీ బియ్యం. అంటే మనం ఒక గ్లాసుకి 2 గ్లాసులు బాస్మతి కానీ మామూలు కానీ. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాం. 1 2 3 4. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు అంటే మన లావు ఉప్పు అన్నమాట, దీన్ని కూడా కొంచెం వేసుకుందాం. రైట్. ఇప్పుడు చక్కగా మూత పెట్టి ఒక్క ఉడికొచ్చే వరకు నాకు కూర కొత్త మన ఉడుకుతుంటే పొయ్యాలట్లేదని నా చేయి పెట్టుకున్నారు అందులో. లేవుడురా నువ్వు నాయన. లివర్ నన్ను తినే అంటుంది. లివర్ ఆకర్షిస్తాం కాదు, నన్ను తినే అంటుంది. సుభాష్. ఇప్పుడు ముక్క కూడా అయిపోయింది. సరే ఎంత స్మూత్గా. రైట్ ఫ్రెండ్స్, ఒక్క 2 మినిట్స్ ఉండి ఈ స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. చికెన్ కర్రీ రెడీ. లివర్ ఆకర్షిస్తుంది అంటున్నాడు, చేద్దాం. చూసారు ఎంత చక్కగా జ్యూసీగా రెడీ అయిపోయింది గ్రేవీ. ఓకే ఫ్రెండ్స్, ఎసరు అయితే అలా మనకి బుల్బుల్స్ వస్తాయి, అప్పుడే మనకు గుర్తు
ఇప్పుడు చేజారుతుంది ఫ్రెండ్స్, ఎవరో చుట్టాలు వస్తారనుకుంటా, చుట్టాలు వస్తారంటారు, అది సామెత. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వేసేసుకుందాం. ఇది టమాటాలు మనం మగ్గబెట్టాం, టమాటాలు తర్వాత వచ్చి మన ఇవి ఉన్నాయిగా ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారు, మన ఫ్రైడ్ ఆనియన్స్, అవి రెండు కలిపి గ్రేవీ పెట్టాం. ఎందుకంటే జ్యూసీ బిర్యానీ రెడీ అవ్వాలంటే ఇలాగా. ఇప్పుడు చక్కగా ఇదంతా ఒక్కసారి తిప్పేసుకొని, బా ఎంత కలర్ఫుల్గా మారిపోయింది. ఈ రెండు వేయంగానే వాసన అయితే గుమాయిస్తుంది, ఫంక్షన్ హాల్ అంతా ఆవరిచ్చేస్తుంది ఈ వాసన. ఈ రోడ్డుని వెళ్ళే వాళ్ళు వస్తారేమో, ఏమో ఇవాళ కూడా పెళ్లి జరుగుతుంది, వంటలు జరుగుతున్నాయి అని. ఫ్రెండ్స్ మరి అలాగే ఇప్పుడు ఈ పాట్లో మనం జస్ట్ కొంచెం సాల్ట్ ఎలా ఉంది ఏంటి, కొంచెం సాల్ట్ తగ్గింది ఫ్రెండ్స్, కల్లుప్పు. ఓకే, ఇప్పుడు మనకి ఇది వేసాం కాబట్టి ఒక్క ఉడుకు రాగానే ఇక మనం రైస్ వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక్కసారి మొత్తం కలిపేలా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పడం కాదు కానీ ఫ్రెండ్స్, ఇలా వాసన అలా బయటికి గుమాయిస్తుంటే మా ముక్కులు నవరంధ్రాలు గుమాయిస్తున్నాయి. ఓకే బా, ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్లో అసలు వచ్చేస్తుంది. బాగా మరిగితే ఆ ఫ్లేవర్స్ మసాలాలు అన్నీ వాటర్కి ఇదవుతాయి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం సేపు ఉంచామంటే ఇక ఫ్రై అయిపోతుంది. మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు చక్కగా కొత్తిమీర వేసేసి పొయ్యి అయితే కట్టేద్దాం. అన్నీ వేసి దాన్ని అయిపోతే కొత్తిమీర ఊరుకోదు, ఆకర్షణ ఉండదు కొత్తిమీర. కలర్ఫుల్ కింగ్ లేకపోతే ఇక ఇది ఉండదు. త్వరగా దించే డాడీ, జ్యూసీ బిర్యానీ అదేది. ఇప్పుడు కలర్ఫుల్ కొత్తిమీర అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం. ఒకసారి కలగలుపుకొని, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవరు చక్కగా గ్రేవీ పట్టింది. ఓకే, ఇప్పుడు మనం ఇలాగా టేస్ట్ చేయాలి. పొగ వస్తుంది, దాని ఇంకా చూడకుండానే అసలు వచ్చిందని నాకు అర్థమైపోద్ది. వెరీ గుడ్. ఇప్పుడైతే మనం చక్కగా ఎసరు కూడా వచ్చేసింది. చూడండి, చూడనా బొబ్బులు చూపించినానా. నేనైతే చక్కగా 1 అవర్ గంట సేపు నానబెట్టుకున్నాను. డాడీ నీళ్ళు ఇందులో పోయి. ఎందుకు? మా అబ్బాయి బియ్యం నానబెట్టిన నీళ్లు పక్కన పెట్టు, ఏదో యూజ్ చేస్తా అంటున్నాడు. బియ్యం అయితే చక్కగా నానిపోయినాయి. ఇలా వేసినప్పుడు ఆ నీళ్లు చిల్లి చేతులు కాలుతాయి, కాలినట్టు ఉండాలి. అప్పుడే అయితే ఫ్రెండ్స్, మా ఆవిడ ఊరు వెళ్ళినా నాకు అంతకేం అనిపించదు, ఎందుకంటే ఆల్మోస్ట్ వంటలు నాకు వచ్చు కాబట్టి దాని గురించి ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే, చక్కగా ఉడికిని మనం చక్కగా ఇప్పుడు ఒక్కసారి కలదిప్పి
సరే చక్క ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాలు దీన్ని కమ్మగా అలా పక్కన వదిలేస్తే మనకు చక్క మీడియం, హై ఫ్లేమ్ పెట్టకూడదు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక్క 10 నిమిషాలు దీని గురించి మర్చిపోతే మనకి రెడీ అయిపోద్ది. మూత పెట్టి ఓన్లీ 15 మినిట్స్. ఫ్రెండ్స్ మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని ఆహా వాసన గుమ్మగుమ్మలాడుతుంది. గుమ్మగుమ్మలాడే బాస్మతి బిర్యానీ. ఫ్రెండ్స్ మధ్యలో ఒక్కసారి ఇలా తీసి, అంటే మనం పెట్టి ఒక 5-6 నిమిషాలు అయింది. చూసారా అయినా అంటే వాటర్ ఉన్నప్పుడు తిప్పితే ముక్కలు అవ్వదు నాన్న, మొత్తం ఎగిరిపోయిన తర్వాత తిప్పకూడదు ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడుతుంది. ఇంకొక ఆల్రెడీ 7-8 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 7-8 నిమిషాల్లో మనకి రెడీ అయిపోద్ది. గాలి పోకుండా పైన ఇది కూడా పెట్టాం కాబట్టి. చూసారా? ఓకే. గాలి విపరీతంగా వేస్తుంది ఫ్రెండ్స్. గాలికి పొయ్యి రెపరెపరెపరెపల ఆడుతుంది. ఆ వాసన బట్టే డ్రై అయిపోయిందని అర్థమైపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం 1 మినిట్ అడుగు అయితే ఏం పడతలేదు. సరే ఎంత జ్యూసీగా రెడీ అయిందో. ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు, ఎందుకంటే తర్వాత తిప్పితే ముక్కలుగా ఇరిగిపోద్ది. ఇప్పుడే మనం ఒకసారి తిప్పేసి ఇక రైట్. రైస్ ఉడికింది కదా చూడాలి. ఇదిగో ఓన్లీ ఇక 2 మినిట్స్ ఓన్లీ దమ్ము. ఇప్పుడు మనం ఈ పాట్లో చక్కగా సన్నగా తరిగి పెట్టి ఉంచినటువంటి కొత్తిమీరని చక్కగా అప్లై చేసుకోవాలి. ఎన్ని వేసినా ఈ కలర్ఫుల్ ఐటమ్ వేస్తేనే దాని లుక్ వేరే లెవెల్లోకి మారిపోతుంది. కొత్తిమీర మాత్రం లేతగా నవనవలాడే కొత్తిమీర అయితేనే చక్క స్మెల్ అదురుపాటుగా ఉంటుంది. ఫ్రెండ్స్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా ఓన్లీ 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే రెడీ అయింది. మన టైం కూడా అయిపోయింది. బ్యూటిఫుల్ బాస్మతి. అదిగా చూసారా ఎలా రెడీ అయిపోయిందో. అది చక్కగా మెతుకు పట్టుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఇలాగా. వెరీ గుడ్ అయిపోయింది. ఎక్కువసేపు తిప్పకూడదు మనం, ఒకే ఒక్క రౌండ్ ఇలా అని ఇలా, ఎందుకంటే అడుగు బాస్మతి అడుగు పట్టిద్ది కాబట్టి మనం ఇలా అని దాన్ని వదిలేస్తే చాలు. ఇక మనం ఒక 2 నిమిషాలు ఈలోపు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తే చక్కని బాస్మతి బిర్యానీ, మంచి చికెన్ గ్రేవీగా. ఓకే రైట్. బిర్యానీ రెడీగా. ఓకే రైట్.
మమ్మీ నాన్ వెజ్ తిందో అయిపోయిందా ఇది వెనక్కి జరగాలి ఎలుతురు పడుతుంది విన్నాను కదా మరి చెప్పాలిగా కానీ బాగానే వస్తుంది డాడీ ఈ గ్రేవీతో కలుపుకొని తింటే అలాగే మరి ఫ్రెండ్స్ నాకట్టు వచ్చేసింది మరి అలాగే ఆనియన్ నింబు చెప్తున్నానా ఇప్పుడు అమ్మని ఒక్క నిమ్మకాయ ఓకే కలిపెట్టి ఫ్రెండ్స్ కష్టమైన కాదు సుఖం అంటే ఇదే ఎక్సలెంట్ కాదు చికెన్ అయితే స్మూత్గా అసలు ఎలా చూడండి అలా చేతంటే వెళ్ళిపోతుంది మంచి ఇదిగా ఉంది టేస్టీగా నో వాట్స్ చెప్పవసల్లా అందులో 3 అయింది మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాం చెప్పప్ప రైస్ కూడా చక్కగా పడుకునేది చక్కగా స్మూత్ మొత్తం అంతా అయిపోయింది బాస్మతి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది డోంట్ మిస్ మరి అలాగే ఫ్రెండ్స్ మీరు చాలామంది చూస్తున్నారు కానీ కొంచెం లైక్ కొడతలేదు మీరు లైక్ కొడితే మాకు కొంచెం ఇంకా ఆసక్తిగా ఇంకా స్పీడ్గా చేయటం బాగుంటుంది చలికాలం వచ్చింది పెదాలు భయంగా అది మంట అంటింది పెదాలు మండుతున్నాయి అయినా సరే దీన్ని వదలం సూపర్ ఏమా ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి అలాగే ఈలోపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్ నమస్కారం